తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. నమస్తే అండి. గురూజీ, గాయత్రి మంత్రం పఠించడం వల్ల మనిషి మెదడుపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఓంకారం లేదా గాయత్రి మంత్రం? నాన్నోదక సమందానం న ద్వాదశ్యాః పరం వ్రతం నగాయత్ర్యాః పరం మంత్రం నమాతు పరదైవతం అని మనకు పురాణాల్లో చెప్పబడింది. అంటే అర్థం ఏంటి అంటే, అన్నదానానికి నీటి దానానికి మించినటువంటి దానం ఇంకొకటి లేదు. ద్వాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం మరొకటి లేదు. వేదాలన్నింట్లలో కూడా గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు. తల్లిని మించినటువంటి దైవం మరొకటి లేదు. అట్లా కానీ ప్రతి ఒక్కరూ వైదికపరమైనటువంటి గాయత్రి మంత్రం చదవడానికి అర్హత లేదు. ఎందుకంటే దానికి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ పాటించేటువంటి వారు గాయత్రి మంత్రాన్ని వైదికంగా చదువుకోవచ్చు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేయాలి అంటే, అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి, అవి చక్కగా చదువుకోవచ్చు. ఎందుకంటే మంత్రం చెబుతున్నాము అంటే లయబద్ధంగా ఛందస్సు ప్రకారంగా చెప్పాలి. ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి గురుగారు? దానికి అదే చెప్తున్నాను. ఒక లయబద్ధమైనటువంటి ఉచ్చారణ, తర్వాత స్వరదోషాలు లేకుండా, అక్షర దోషాలు లేకుండా చదవాలి. అంతేకాకుండా ఉపనీతుడై ఉండాలి, అంటే ఉపనయనం జరిగి ఉండాలి. ఇప్పుడు దాన్ని కూని చేస్తూ శ్లోకపూర్వకంగా చెప్పి దాన్ని పాటల్లాగా పాడుతూ మైకుల్లో బయటపెడుతున్నారు. గాయత్రి మంత్రం అనేటువంటిది మనసులో మాత్రమే చదవవలసినటువంటిది. మనం చదువుతుంటే మన పక్కన వాళ్ళు కూడా వినకూడదు. అది మంత్రం వేరు, శ్లోకం వేరు. మంత్రం చెప్పేటప్పుడు మన పక్కన వాళ్ళు కూడా వినకూడదు. అట్లాగే శ్లోకం ఎవరైనా చదవచ్చు. ఇప్పుడు యోదేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే అనేటువంటిది గాయత్రి అమ్మవారి శ్లోకం. ఇప్పుడు మనము వైదిక మంత్రం ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎవరైనా చదువుకోవచ్చు. ఆడవాళ్ళు చదువుకోవచ్చు, మగవాళ్ళు చదువుకోవచ్చు, పిల్లలు చదువుకోవచ్చు, వృద్ధులు చదువుకోవచ్చు, ఎవరైనా సరే. ఉపనయనమైన వాళ్ళు, ఉపనయనం కాని వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. కానీ ఆ మూలమంత్రం ఏదైతే ఉన్నదో అది కేవలం ఉపనయనమైనటువంటి వాళ్ళు మాత్రమే చదవాలి. అది కూడా చదవకూడదు లేదు. ఇప్పుడు ఆడవాళ్ళే పాటల రూపంలో పాడి అది మనమంతా వింటున్నాం, మైకుల రూపంలో వింటున్నాం, పెడుతున్నారు. దాని ద్వారా చాలా రకాలైనటువంటి దోషాలు, పాపాలు మనకు కలుగుతాయి. అది చెప్పినా చాలామందికి అర్థం కావట్లేదు. వితండవాదన చేస్తున్నారు. మేము ఎందుకు చదవకూడదు, మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందుకు వినకూడదని. దానికి అంతర్గతంగా చాలా కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి దోషాలు వస్తాయి. అవి రాకుండా ఉండాలని ఈ మాట చెప్పడం. అట్లాగే తల్లిని మించినటువంటి దైవం లేదు. మొట్టమొదలు తల్లిని ఆరాధించకుండా, తల్లిని పూజించకుండా, తల్లిని ప్రేమించకుండా ఎన్ని దేవతలను పూజించినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా నిష్ఫలమే అవుతుంది. అట్లాగే ప్రతిరోజు మనము సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ గాయత్రి సంబంధితమైనటువంటి శ్లోకము కానీ మంత్రం కానీ చెబుతూ అర్ఘ్యం ఇవ్వకుండా మిగతా ఎన్ని కర్మలు చేసినా నిష్ఫలితం అవుతాయి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో పడుకొని ఉండకూడదు. ఓంకారం, అకార ఉకార మకారాలు కలిపితే ఓంకారం అవుతుంది. అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధ్యానము చేసేటువంటి సమయంలో చక్కగా ముద్రలో ఉండి కూర్చొని పద్మాసనం వేసుకొని ఆ ఓంకారాన్ని దీర్ఘకాలికంగా మన శ్వాస ఎంతసేపు నిలుపుకోగలుగుతామో, ఎంతసేపు తీసుకోగలుగుతామో అంతసేపు ఆ ఓంకారాన్ని చదువుతూ మనం ధ్యానం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. మనం పాజిటివ్ అవుతాము. ముఖ్యంగా మన బుద్ధి స్థిరత్వం అవుతుంది. చంచల స్వభావం ఉన్న వాళ్ళు ఇది చేసుకోవడం ద్వారా చాలా మంచిగా మారేటువంటి అవకాశం. ఓంకారం ఎవరైనా స్మరించవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అయితే గాయత్రి మంత్రం గురించి ఇందాక చెప్పారు. కేవలం గాయత్రి మంత్రమైన గురూజీ, లేదా ఏ మంత్రాలని కూడా మనం బయటకి చదవడం, లేదా ఉపనయనమైన వారే చదవాలా మంత్రాలు? మంత్రము అనేటువంటిది ఉపనయనమైన వాళ్ళు మాత్రమే చదవాలి. తర్వాత బయటకి చదివేటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. మంద్రస్వరము, మధ్యస్వరము, ఉచ్చస్వరము అని 3 రకాల వాయిస్లు ఉంటాయి. అంటే బేసిక్ వాయిస్, కొంచెం హై వాయిస్, ఇంకా హై వోల్టేజ్గా ఉంటుంది కదా. ఇట్లా చెప్పేటువంటి మంత్రాలు ఉంటాయి. అది ఆ సమయాన్ని బట్టి మాత్రమే చేసుకోవాలి. ఉదయం పూట చెప్పేటప్పుడు మంద్రస్వరంతో చెప్పాలి. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో అంతకన్నా తక్కువ స్వరంతో చెప్పాలి. తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికంటే కొద్దిగా హెచ్చుగా చెప్పాలి.
ప్రదోష సమయంలో వచ్చేసరికి అది తృతీయ సవనము అంటారు ఆ సమయాన్ని. ఆ సమయంలో చాలా హై పిచ్లో చెప్పాలి. అట్లా చెప్పితేనే ఆ ఫలితాలు వస్తాయి. లలిత సహస్రనామాలు అందరూ చదవచ్చా గురుగారు? అందరూ చదవడం ఉత్తమం కాదు. గురువు ఉపదేశం ఉండాలి అది చదవాలంటే. అక్షర దోషాలు లేకుండా ఉండాలి. ఇప్పుడు అవి కూడా మైకుల్లో స్తోత్రాల రూపంలో పెడుతున్నారు, మొత్తం అక్షర దోషాలతో పెడుతున్నారు. దాంట్లో ఉన్న ఛందస్సు తీసేస్తున్నారు, ఆ రాగం తీసేస్తున్నారు. మనకు దాంట్లో పాటలాగా రావడానికి ఒక రాగం రావడం కోసం దీర్ఘం లేని చోట దీర్ఘం కలుపుతున్నారు, దీర్ఘం ఉన్న చోట తీసేస్తున్నారు, ఒత్తులున్న చోట పలకట్లేదు, లేని చోట పలుకుతున్నారు. దాని ద్వారా చదవకపోతే దోషం రాదు, కానీ ఇట్లా తప్పులు జరిగితే ఎక్కువ దోషాలు వస్తాయి. అది కేవలం లలితా సహస్రనామమే కాదు, మనం శుక్లాంబరధరం శ్లోకం చదివినా సరే అక్షర స్పష్టతతో చదవాలి. అట్లా చదివితే ఏమవుతుంది అంటే మనం చదివేటువంటి చదువులోనే కాకుండా మనం మాట్లాడే మాటలో కూడా అక్షర స్పష్టత ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక మాట మాట్లాడుతుంటే సరస్వతి అమ్మవారిని బయటికి పంపుతున్నట్టు. వాక్కు రూపంలో సరస్వతి ఉంటుంది. వాగ్వై సరస్వతి అంటారు. అంటే సరస్వతి ఎట్లా ఉంటుందంటే వాక్కు రూపంలో ఉంటుంది. వాక్కు అంటే మనకు మంత్రమే కాదు కదా, మనం మాట్లాడే ప్రతి మాట వాక్కుయే. కాబట్టి దానిని ఒక కూని చేసినట్టుగా కాకుండా, నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధతోటి స్పష్టతతోటి మాట్లాడాలి. అప్పుడు అక్షరం పలికినటువంటి మనకు పుణ్యం కలుగుతుంది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమని. మనం ఏదైతే అక్షరం పలుకుతున్నామో ఆ అక్షరాన్ని చక్కగా పలకడం ద్వారా మనం చేసుకున్నటువంటి మహాపాతకాలు కూడా నాశనం అయిపోతాయంట. అట్లాగే ఈ స్తోత్రాలు కూడా మనము చక్కగా వినడం ద్వారా, చదవడం ద్వారా మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే సాక్షాత్తు అమ్మవారు చెప్పింది చండీ సప్తశతిలో, శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి అని. ఇది చదివితే, ఇది వింటే ఏమొస్తుంది అంటే పాపాలన్నీ తొలగిపోతాయి, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి మనకు తెలుపుతుంది. అయితే గురూజీ, ఇప్పుడు మంత్రాలు చదివేటప్పుడు మీరన్న అక్షర దోషాలు ఉంటాయి, దీనివల్ల ఎటువంటి దోషాలు వస్తాయి గురుగారు? ఇప్పుడు మహాపాతకాలు చక్కగా చదివితే, చక్కగా వింటే ఎట్లా పోతాయో, ఇవన్నీ లయబద్ధం లేకుండా, స్వరాలతో లేకుండా, స్పష్టతతో లేకుండా చేస్తే అటువంటి మహాపాతకాలన్నీ కూడా మనకి మళ్ళీ చుట్టుకుంటాయి. దాని ద్వారా అనారోగ్య సమస్యలు రావచ్చు, కుటుంబ కలహాలు రావచ్చు, ఇటువంటి సంబంధితమైనవి ఏవైనా వస్తాయి. మన జీవితంలో అభివృద్ధి లేకపోవడము, చాలా రకాలు ఉంటాయి ఇంకా దాంట్లో. అంటే వారు ఆ దోషాలని లేకుండా చదవాలి అంటే ఎలా గురువుగారు? స్పష్టతతో చదవాలి, అక్షర దోషం లేకుండా. గురుముఖత పాట కోసం రాగం దీర్ఘం లేని చోట దీర్ఘం పెడుతున్నారు అని చెప్పి, అలాంటప్పుడు మనం పుస్తకంలో చూసి చదివితే కూడా రాదు. పుస్తకంలో ప్రింటింగ్ అన్ని చోట్ల కరెక్ట్గా ఉంటుందని కూడా చెప్పలేం కదా, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటుండొచ్చు. అందుకే చక్కటి గురువుని ఎన్నుకోవాలి, ఆ గురువు గారి దగ్గర మనం పాఠం చెప్పించుకోవాలి. ఆ తర్వాత దాన్ని పారాయణం కానీ పఠన కానీ చేసుకుంటే మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నేర్చుకోవాలి అనుకునే వారైతే గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. అందుకే మనకు తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది, గురువు లేని విద్య గుడి విద్య అంటుంటారు. అది ఎట్లా పడితే అట్లా చదివితే ఉపయోగం లేదు. పుస్తకాల్లోనో కేవలం పుస్తకం చదివితే ఆ పుస్తకంలో ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ మనకు వస్తాయి. మనకు రావడం ద్వారా అవే చదవగలుగుతాం. అవే చదవడం ద్వారా మళ్ళీ కొత్త దోషం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం పాప పరిహారం చేసుకోవడం కోసం అట్లాంటివి చదువుకోవాలి తప్ప మళ్ళీ కొత్తగా పాపం అంటించుకోవడానికి చదువుకోకూడదు. చక్కగా చెప్పారు, ధన్యవాదాలు గురూజీ. శుభం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.